వీళ్ళు ఎలా రాస్తారు వార్తలంటే ఈ మాఫియా పత్రికలో మట్టి మేతని హెడ్డింగ్ పెట్టారు. ఆంధ్రజ్యోతి ప్రజాప్రతినిధుల గుప్పెట్లో గ్రావెలు సామాన్యుల నుంచి సంపన్నుడి వరకు రోడ్లు ప్రభుత్వ ప్రైవేట్ ప్రాజెక్టుల నుంచి అమరావతి నిర్మాణ పనుల వరకు ఇసుక సిమెంట్తో పాటు గ్రావెలో బిల్డింగు రాయి కంకర అవసరం. అయితే రాష్ట్రంలో గ్రావెలో బిల్డింగు రోడ్ మెటల్ మైన్ లీజులను కొందరు ప్రజాప్రతినిధులు వారి అనుచరులు తమ గుప్పెట్లో పెట్టుకున్నారు. కృత్రిమ కొరతను సృష్టించి ధరలు అమాంతం పెంచి సొమ్ము చేసుకుంటున్నారు. ఎక్కడికక్కడ సహజ వనరులు బ్లాకు. ఇలా అయితే అమరావతి పనులు ఎలా? గ్రావెలో రోడ్డు మెట్లకు గడ్డు పరిస్థితులు ముందే దృష్టి సారించిన సర్కార్ అని హెడ్డింగ్ పెట్టారు కదా. పిట్టి లోపల చూడండి. గత ప్రభుత్వంలో రాష్ట్రంలో ఇసుక కష్టాలు ఇన్ని కావు. నేతలకు కాసులు కురిపించే వనరులుగా మారి సామాన్యులకు అందుబాటులో లేకుండా పోయిందంట గడిచిన ప్రభుత్వంలో ఆన్లైన్లో ఇసుక విధానాన్ని ఇచ్చారు. ఆన్లైన్లో ఇసుక విధానాన్ని ఇచ్చి ట్రాన్స్పరెంట్గా అమ్మారు. ఏ ప్రజాప్రతినిధి వాళ్ళ చేతుల్లో లేవు. ప్రభుత్వం డైరెక్ట్గా ఆన్లైన్ విధానం ద్వారా అమ్మింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా మళ్ళీ బురద జల్లుతూ ప్రస్తుతం ఇసుకతో పాటు మట్టి, బిల్డింగ్ మెటలు, రోడ్ మెటలు, ఇతర సూక్ష్మ ఖనిజాలు సైతం బంగారం అయ్యాయి. ఏ నిర్మాణం జరగాలన్నా ఇవి తప్పనిసరి. అంటే ఏంది అర్థం? ఈ ప్రభుత్వంలో మట్టి మాఫియా, ఇసుక మాఫియా, బుసక మాఫియా, గ్రావెల్ మాఫియా మొత్తం అడ్డగోలుగా ప్రజాప్రతినిధులే వాళ్ళ చేతిలో పెట్టుకుంటారు కదా. దానికి వార్తకు అర్థం అని రాసి ఇక్కడ చూడండి. ఇసుక వ్యాపారం వల్ల జగన్ సర్కార్ చేసిన ఇసుక వ్యాపారం వల్ల రాష్ట్రము ప్రజలు సకలం నష్టపోయారు. 1000 కోట్ల దోపిడీ జరిగిందంట. మళ్ళీ జగన్ గారి మీద పడి ఏడవాలి రాసి మళ్ళీ నేతల కనుసన్నల్లో అని పెట్టి కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రజలకు ఇసుకను ఉచితం చేసిందంట. వ్యాపార వాణిజ్య అవసరాలకు నిర్దేశిత ధరకు విక్రయిస్తుంది. జగన్ హయాంలో జరిగిన ఇసుక దోపిడీకి అడ్డుకట్ట వేసాలో చర్యలు తీసుకుంది. అయితే కొందరు ప్రజాప్రతినిధులు ప్రభుత్వానికి తెలియకుండా సొంతంగా రీచ్లు ఏర్పాటు చేసుకొని దందా సాగిస్తున్నారు. ముఖ్యమంత్రి హెచ్చరికలను కూడా పట్టించుకోలేనంత చెలరేగిపోతున్నారు. గ్రావెల్ అంటే ఎర్రమట్టి, బిల్డింగు రోడ్ మెటలు మైన్ లీజులను కూడా నేతలు దక్కించుకున్నారు. గతంలో లీజుదారులు బెదిరించి తమ నియంత్రణలోకి తీసుకున్నారు. దీంతో వాటి ధరలు బంగారంతో పోటీ పడేలా పరుగులు పెట్టిస్తున్నారు. నియోజకవర్గం, మండలం, గ్రామం వారీగా కొందరు నేతలు సహజ వనరులైన కొండలు, గుట్టలు, మట్టి నిల్వ ఉన్న భూములు చెరబట్టారు. గనుల శాఖ జారీ చేసిన లీజులు మైనింగ్ పర్మిట్లతో సంబంధం లేదు, మా వ్యాపారం మాదే అన్నట్టుగా చేస్తున్నారు. ఈ భారాన్ని సామాన్యుడు మోయాల్సి వస్తుంది. ప్రభుత్వానికైనా సులువుగానే మట్టి రోడ్డు మెట్లు లభిస్తుందంటే లేదని చెప్పాలి. అంటే ఈరోజు అడ్డగోలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దోపిడీ జరుగుతుంది. తెలుగుదేశం, జనసేన కూటమి ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో జరుగుతుందని వార్త ఉద్దేశం కదా. మరి రాయాలి కదా ఏ ప్రజాప్రతినిధులని. అదే ఎక్కడ లేకపోయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద వాళ్ళు అది చేశారు, వీళ్ళు ఇది చేశారని పేర్లతో సహా రాసేసి ఇష్టం వచ్చినట్టుగా మీ ఇష్టం ఉన్నట్టు మీ బురద పత్రికలో వార్తలు రాస్తారు కదా, బురద ఇస్తా. మరి ఇది రాయాలి కదా. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరిగేసిందంట. మళ్ళీ అక్కడికి లింక్ పెట్టేయాలి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరిగిన సంవత్సరం అయింది, విచారణ చేసుకోండి. మీ చేతనైనంత ఇంకా 4 ఏళ్ళ సమయం ఉంది. తప్పుడు కేసులు కాదు, విత్ ఆధారాలను ఉంటూ చూపించండి. తప్పుడు కేసులు పెట్టి ఏదో జరిగిపోయిందని చూపించే కార్యక్రమం కాదు. సో అడ్డగోలుగా మాఫియా రాజ్యం వెళ్తుంది అనేది క్లియర్గా ఈరోజు అర్థమవుతా ఉంది.